విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కష్టాలు. రాష్ట్రంలో 2 యూనిట్లు మూసేసిన జెన్కో. యాదాద్రి కేటీపీపీలలో ఒక్కో యూనిట్ మూతబడ్డదట. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఉత్పత్తి నిలిపివేత. చెల్లింపులు సరిగ్గా చేయకపోవడంతో జెన్కోకు బొగ్గు సరఫరా తగ్గించిన సింగరేణి. అప్రాధాన్య జాబితాలో చేరుస్తూ నిర్ణయం. థర్మల్ కేంద్రాల్లో భారీగా తగ్గిన బొగ్గు నిల్వలు. విషయం ఏంటంటే సింగరేణికి సింగరేణి బొగ్గును సప్లై చేస్తుంది ఈ థర్మల్ పవర్ స్టేషన్స్కి. బొగ్గు తీసుకున్న జెన్కో వాళ్ళకి డబ్బులు చెల్లించాలి, సింగరేణికి డబ్బులు చెల్లించట్లే. 1000 కోట్ల బకాయిలు ఉన్నాయి. సో 1000 కోట్ల బకాయిలు ఉండడంతో జెన్కోని ఆ లిస్టులోంచి తీసేసి ఆ జెన్కోకి బొగ్గు ఉత్పత్తిని ఆపేయడం వల్ల థర్మల్ పవర్ స్టేషన్స్లో బొగ్గు నిల్వలు అడిగంటిపోయినాయి. బొగ్గు లేకపోతే కరెంట్ ఎట్లా వస్తుంది? రాదు కదా. ఇప్పుడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కానీ, కేటీపీపీ కానీ, ఇక్కడ భద్రాద్రి థర్మల్, ఇక్కడ అంతా కూడా ఇది ఆగిపోయిందట. తెలంగాణ జెన్కో సంచలన నిర్ణయం తీసుకుంది. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో 2 థర్మల్ విద్యుదుత్పత్తి యూనిట్లు మూసేసింది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వైటీపీఎస్లో 1 యూనిట్ అండ్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ కేటీపీపీలో మరో యూనిట్లో సోమవారం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసింది. ఇలా 2 యూనిట్లను మూసేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. సింగరేణి నుంచి జెన్కో యూనిట్లకు బొగ్గు సరఫరా తగ్గిపోవడమే ఇందుకు కారణం. అయితే బొగ్గు సరఫరాకు సంబంధించి చెల్లింపులు సకాలంలో చేయకపోవడంతో సింగరేణి సంస్థ సరఫరాను తగ్గించింది. బకాయిలు భారీగా పెరిగిపోవడంతో జెన్కోకు బొగ్గు సరఫరాను అప్రాధాన్య జాబితాలో చేర్చింది. 2025 నవంబర్ నాటికే సింగరేణికి జెన్కో 17,882 కోట్లు చెల్లించాల్సి ఉందట. ఎప్పటికీ 2025 నవంబర్ నాటికే 17,882 కోట్లు సింగరేణికి బకాయిలు ఉన్నాయట. ప్రస్తుతం ఈ బకాయిలు 20,000 కోట్లు దాటినాయట. 20,000 crores దాటినాయి. సింగరేణి ఉత్పత్తి చేసిన బొగ్గులో సింహభాగం జెన్కోకే సరఫరా చేస్తున్న చెల్లింపులు శూన్యంగా ఉండడంతో వేతనాలకు కూడా ఆ సంస్థ పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి. దాంతో బొగ్గు సరఫరా తగ్గిపోయి విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు మూతబడే పరిస్థితి తలెత్తింది. నల్గొండ జిల్లా దామరచెర్లలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను తెలంగాణ జెన్కో నిర్మిస్తోంది. అయితే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అండ్ యూనిట్ 4లో మాత్రమే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. మరోవైపు యాదాద్రిలో 4 యూనిట్లకు గాను 3 యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు ఇందులో బకాయిలు, ఈ గవర్నమెంట్ బకాయిలు ఉన్నాయి, ఈ గవర్నమెంట్లో చేసిన అప్పులు ఆ బకాయిలు అట్లే ఉన్నాయి, పోయిన గవర్నమెంట్లో బకాయిలు అట్లే పాడైనాయి. వాళ్ళు కట్టలే, వీళ్ళు కడతలేరు. ఏమనంటే పైసలు లేవంటున్నారు. 20,000 crores ఉన్న తర్వాత ఆ సింగరేణి ఎట్లా నడుస్తుంది? సింగరేణిలో బొగ్గును వెలికి తీసే ప్రాణాలకు తెగించి ఆరోగ్యం పాడైపోయి అయినా సరే ఆ బొగ్గును తీసి కుటుంబం కోసమో ఈ సమాజం కోసమో బొగ్గును వెలికి తీస్తున్న ఆ కార్మికుడికి రావాల్సిన సంక్షేమము, ఆ కార్మికుడికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి అందట్లేదు. సింగరేణి ఎక్కడి నుంచి తెస్తుందండి? వీళ్ళు డబ్బులు ఇస్తేనే కదా బొగ్గు తీసి ఆ బొగ్గుని ఒకరికి సప్లై చేసి ఆ డబ్బులు వస్తే కదా కార్మికులకు ఇచ్చేది. 20,000 కోట్లు బకాయిలు ఉన్న తర్వాత కార్మికుడి జీవితాలు ఎట్లుంటాయి? ఎంత దారుణమైన పరిస్థితి. ఇందులో ఒక యూనిట్ ఏది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఒక యూనిట్ను అండ్ దాంతోపాటు కేటీపీపీ భూపాలపల్లిలో ఉన్న మరో 500 మెగావాట్ల యూనిట్ను బొగ్గు కొరత కారణంగా మూతబెట్టిరట. వాస్తవానికి యాదాద్రిలో యూనిట్ 3, యూనిట్ 5లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సింగరేణి ఇదివరకే చెప్పిందట. ఈ మేరకు సింగరేణి సీఎండి బుద్ధప్రకాష్ జ్యోతి జెన్కోకు లేఖ కూడా రాసిరట. ఇలా 2 సంస్థల మధ్య వ్యవహారం ముదిరి పాకానబడ్డది. జెన్కో వద్ద బొగ్గు నిల్వలు తగ్గిపోయినాయి. గత ఏడాది ఇదే సమయానికి 16 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలుంటే ప్రస్తుతం 5 లక్షల టన్నులు మాత్రమే ఉన్నదని జెన్కో చెప్తోంది. ఇందులో 2.5 లక్షల టన్నులు మాత్రమే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోగలమని అంటోంది. వాస్తవానికి జెన్కోతో ఇంధన ఒప్పందం ప్రకారం G9, G10 రకాల బొగ్గును మాత్రమే అందించాలి. కానీ థర్మల్ ప్లాంట్లకి G15, G16 రకాల బొగ్గు వస్తోందని జెన్కో గుర్తించింది. దీనివల్ల ఒక్కో దశలో ఆయిల్ను కూడా వినియోగించి విద్యుత్ ఉత్పాదన చేశారు. తాజాగా నిల్వలు లేకపోవడంతో ప్లాంట్ మూతబెట్టుకునే దిశగా జెన్కో అడుగులు పడ్డాయి. మరి ఎట్లా మరి ఇది? ఈ వ్యవహారం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చేరిందట. ఛత్తీస్గఢ్లోని SCCL సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్కు చెందిన కోర్బా నుంచి బొగ్గును షార్ట్ లింకేజీ కింద ఇప్పిస్తామని కేంద్రం ఆఫర్ ఇచ్చిందట. అయితే సింగరేణికి చెల్లింపులు చేసినా చేయకపోయినా బొగ్గు లభించే అవకాశాలు ఉండగా SCCLకు మాత్రం చెల్లింపులు సకాలంలో చేస్తేనే బొగ్గు వస్తుంది.
అయితే సింగరేణి కన్నా నాణ్యమైన బొగ్గు SCCLలో లభిస్తుంది. చెల్లింపులు సరిగ్గా చేస్తే సింగరేణి బొగ్గు కన్నా SCCLలో బొగ్గే చౌకగా దొరుకుతుంది. టన్నుకు దాదాపు 800 కన్నా ఎక్కువే మిగులుతుందని అధికారులు లెక్కలేస్తున్నారట. అసలు ఇది ఇది ఆ నిల్వలు అడుగంటక ముందే ప్రణాళిక, మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. దాని మీద రివ్యూలు జరగాలి, ఏం జరుగుతుందో చూడాలి. సో ఇట్లా దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది పరిస్థితి.